హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది. బోర్డ్ మీటింగ్కి మెంబర్స్ అందరూ ప్రెజెంట్ అవుతారు. అప్పుడే ఇంకా ఫణీంద్ర మహేంద్ర కూడా వసుధారకి సపోర్ట్గా ఇంకా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని ఉంటారు. అప్పుడే కొంతమంది బోర్డ్ మెంబర్స్ వసుధారతో మాట్లాడుతూ ఉంటారు. మేడం, మిషన్ ఎడ్యుకేషన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగే ఉంది. స్టాఫ్ అందరూ జీతాలు పెంచమని ఎంతలా అడుగుతున్నా మీరు ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం తీసుకురావటం లేదు. చెప్పండి మేడం, ఈ కాలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి మీరు సొల్యూషన్ తీసుకురాలేకపోతున్నారు ఎందుకు అని అడుగుతారు బోర్డు మెంబర్స్. సార్, మీరు చెప్తుంది నేను అర్థం చేసుకోగలను, మాకు కొంచెం టైం ఇవ్వండి, నేను సాల్వ్ చేస్తాను అని అంటుంది వసుధార. మేడం, రిషి సార్ మీ వెనకాల ఉన్నారని మీరు ఎండీ అవుతానంటే అందరం ఒప్పుకున్నాం. మీకు అనుభవం లేదు, వయసు కూడా లేదు, అయినా మిమ్మల్ని ఎండీగా ఎందుకు చేశాం? కేవలం రిషి సార్ వల్లే. ఇప్పుడు రిషి సార్ కనిపించట్లేదు, రిషి సార్ ఎక్కడికో వెళ్ళిపోయారని మేము వింటున్నాం, అది నిజమేనా అని అడుగుతారు బోర్డు మెంబర్స్. ఒక్కసారిగా మహేంద్ర, ఫణీంద్ర, వసుధార షాక్ అయిపోతారు. అప్పుడే ఫణీంద్ర, ఏం మాట్లాడుతున్నారు మీరు? రిషి మిషన్ ఎడ్యుకేషన్ పనిపైన అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడు అంతే, అయినా మీకు ఇవన్నీ ఎందుకు అని అంటారు ఫణీంద్ర. సార్, మేము కూడా బోర్డు మెంబర్సే సార్, అందుకే మాకు అన్ని విషయాలు కావాలి. అయినా మేడం వచ్చినప్పటి నుండి ఎప్పుడు సరిగ్గా ఎండీ పదవిలో కూర్చోలేదు. కొన్ని రోజులు హాలిడేని బయటికి వెళ్ళారు, కొన్ని రోజులు ఇంట్లో ఉన్నారు, కొన్ని రోజులు అలా ఉంటున్నారు. ఇలా అయితే మేము ఎండీగా తన్ని ఎన్నుకొని తప్పు చేశామనిపిస్తుంది. చూడండి, మాకు రేపటికల్లా సొల్యూషన్ కావాలి, లేకపోతే మిమ్మల్ని అధికారంగా ఎండీ పదవి నుండి తొలగించమని మేమే ఎలక్షన్స్ పెడతాం అని అక్కడి నుండి బోర్డు మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారు. పాపం వసుధార చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ఆగండి అనే గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రిషి ఉంటాడు. రిషిని చూసి అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. రిషి సార్ అని వసుధార పైకి లేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని అడుగుతాడు రిషి. ఇంకా వెంటనే బోర్డు మెంబర్స్ అందరూ కూర్చుంటారు. సార్, అంటే మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారని సార్ చెప్పారు అని అంటారు ఒక బోర్డు మెంబర్. అవును, వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాను, మీ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు క్లియర్గా చెప్పండి అని అంటారు రిషి. సార్, అంటే అని చెప్పి ఇంకా ఒక్కొక్క ప్రాబ్లమ్ని బోర్డు మెంబర్స్ అనేవాళ్ళు చెప్తూ ఉంటారు. అదంతా రిషి విని వాటికి సొల్యూషన్ని ఆలోచిస్తూ ఉంటారు. మీకు 2 రోజుల్లో ఏవైతే సమస్యలు మాతో చెప్పారో వాటిని ఖచ్చితంగా నేను సాల్వ్ చేసి తీరుతాను. ఇంకొక విషయం చెప్తున్నాను, వసుధారకి అనుభవం లేదు, వయసు లేదు అని మీరు బాగా మాట్లాడుతున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎండీ పదవికి వయసు అనేది ఒక లెక్కే కాదు. అలా అయితే నేను కూడా వసుధార వయసులోనే ఎండీ చైర్లో కూర్చున్నాను. అప్పుడు మీకు లేని ప్రాబ్లం ఇప్పుడు వసుధార కూర్చుంటేనే ఎందుకు వస్తుంది అని అడుగుతాడు రిషి. ఇంకా ఆ మాటకి ఎవ్వరు మాట్లాడరనమాట. బోర్డు మెంబర్స్ ఎవరందరూ తలదించుకుంటారు. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి, అడిగాక తలదించుకోవడం కాదు. మీరు పెద్దవారు, మీ వయసుకు తగ్గట్టు నడుచుకుంటే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. సెలవు అని నమస్కారం పెడతాడు రిషి. ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. రిషి సార్ అని చెప్పి వసుధార చాలా ప్రేమగా రిషి దగ్గరికి వస్తుంది. మహేంద్ర కూడా నాన్న రిషి అని చెప్పి రిషిని హక్ చేసుకుంటారు. డాడ్, నాకేమీ కాలేదు అని రిషి పాపం చాలా మంచిగా మాట్లాడతారు. సార్, ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? మీరు కనపడకపోతే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సార్, మీకేం కాలేదు కదా అని అడుగుతుంది వసుధార. వసుధార, నాకేమీ అవ్వలేదు, నువ్వేమీ కంగారు పడద్దు అని అంటాడు రిషి. నాన్న, రిషి, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు అని అడుగుతారు ఫణీంద్ర. ఇంకా రిషి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఏ రోజైతే రిషి శైలేంద్ర హాస్పిటల్లో ఉన్నాడు, శైలేంద్రకి గాయాలయ్యాయి అని తెలిసిందో రిషికి శైలేంద్రపై అప్పటి నుండే అనుమానం వస్తుంది. అలా ఇంకా రిషి బయటికి వెళ్ళేసరికి కొంతమంది రౌడీలైతే రిషి మెడపై కత్తి పెడతారు. రేయ్, ఎవరు మీరు అని అడుగుతాడు రిషి. మేము చెప్పేది వింటే నువ్వు ప్రాణాలతో ఉంటావు, లేకపోతే ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదు, పోనీ బండి పోనీ అని చెప్పి ఇంకా కొంతమంది రౌడీలైతే రిషిని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడతో కార్ ఆపమని చెప్తారు. రిషి ఫోన్ని కూడా తీసుకొని వసుధారకి రిషి చేసినట్టు మెసేజ్ చేస్తారు. ఎవర్రా మీరు అని అడుగుతాడు రిషి. ఇంకా వెంటనే రిషికి మత్తుమందు ఇచ్చి
రిషిని కిడ్నాప్ చేస్తారు రౌడీలు. రిషిని తాళ్లతో కట్టేస్తారనమాట. రిషికి రోజు భోజనం పెట్టాలనుకుంటారు, కానీ రిషి మాత్రం అస్సలు తినడు. ఏంట్రా వీడు కనీసం భోజనం కూడా చేయట్లేదు, ఏం చేయాలి వీణ్ణి అని ఆలోచిస్తూ ఉంటారు ఆ రౌడీలు. అప్పుడే కరెక్ట్గా రిషి అయితే ఇంకా బాగా 2-3 డేస్ నుండి ఆ కట్లు విప్పుకోవడానికి ట్రై చేసి ఒకరోజు రిషికి లక్కీగా ఒక నైఫ్ అనేది దొరుకుతుంది. దానితో ఇంకా చేతి సంఖ్యలు తెంచేసుకొని తాళ్ళని ఇంకా రౌడీలని బాగా కొట్టి అక్కడి నుండి వచ్చేస్తాడు రిషి. అదంతా విన్నాక వసుధారాకి ఒక విషయం అర్థమవుతుంది. అంటే రిషి సార్ని ఎవరో కిడ్నాప్ చేశారని రిషి సార్ అనుకుంటున్నారు, కానీ శైలేంద్రే కిడ్నాప్ చేయించాడని రిషి సార్కి తెలీదు అని చెప్పి ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటుంది వసుధార. పెదనాన్న అన్నయ్యకి ఎలా ఉంది అని అడుగుతాడు రిషి. ఏమీ కాలేదు, వాడు బాగానే ఉన్నాడు, ఇంటికి వెళ్దాం రా నాన్న అని చెప్పి ఫణీంద్ర ఇంకా రిషిని ఇంటికి తీసుకువెళ్తాడు. అప్పుడే మహేంద్ర, అమ్మ వసుధార, ఇంకా రిషి వాడిని నమ్ముతున్నాడు, వాడి వాయిస్ ఫేక్ అని రిషి బలంగా నమ్మాడు, అందుకే ఇప్పుడు కూడా వాడిపై ప్రేమ చూపిస్తున్నాడు అని అంటారు మహేంద్ర. అవును సార్, ఎలా అయినా ఆ దుర్మార్గుడి గురించి రిషి సార్కి మనం తెలియచేయాలి. ఇన్నాళ్ళు రిషి సార్ లేరని మనం టెన్షన్ పడ్డాం, కానీ ఇప్పుడు రిషి సార్ తిరిగి వచ్చేశారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన పని ఒక్కటే, ఆ శైలేంద్రే అసలైన నేరస్తుడని మనం నిరూపించడం మాత్రమే అని అంటుంది వసుధార. అవునమ్మా, మనం కూడా వెళ్దామని చెప్పి ఇంకా శైలేంద్ర, ఫణీంద్ర, వసుధార, మహేంద్ర, రిషి అందరూ కలిసి దేవయాని వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇటువైపు శైలేంద్ర చాలా హ్యాపీగా సోఫాలో కూర్చుంటాడు. ఈ పాటికి వసుధారకి షాకుల మీద షాకులు వచ్చుంటాయి. ఖచ్చితంగా వసుధార ఎండి పదవిని నా చేతిలో పెడుతుంది, ఇది కన్ఫర్మ్ అని హ్యాపీగా ఉంటాడనమాట శైలేంద్ర. ధరణి మంచి కాఫీ తీసుకురా, కాఫీ వద్దులే జ్యూస్ తీసుకురా అని హ్యాపీగా ఉంటాడు శైలేంద్ర. మళ్ళీ ఈయన ఏ నేరం చేశాడో ఏంటో ఇంత సంతోషంగా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి. నాన్న, శైలేంద్ర అని అడుగుతుంది. మామ్ వచ్చావా, రా కూర్చో, టీవీ చూద్దామా లేకపోతే బయటకు వెళ్దామా అని అడుగుతాడు శైలేంద్ర. ఏంటన్నా ఇంత సంతోషంగా ఉన్నావేంటి అని అడుగుతుంది దేవయాని. మామ్, రేపట్లో నా కల నెరవేరుతుంది, వసుధారకి బోర్డు మెంబర్లు ఎదురు తిరిగేలా నేను చేశాను, రేపటికల్లా వసుధార చైర్ దిగుతుంది, నాకు ఎండి పదవిని అప్పచెప్తుంది, రేపు నేను డిబిఎస్టి కాలేజ్ ఎండి అవుతాను మామ్ అని హ్యాపీగా ఉంటాడు శైలేంద్ర. అవునా నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది, నిజంగా దేవుడున్నాడు అని అంటుంది దేవయాని. అప్పుడే కార్ సౌండ్ వస్తుంది. మామ్, డాడ్ వచ్చినట్టున్నాడు, ఇప్పుడు మనం ఏమీ తెలియనట్టు ఉండాలి, డాడ్ అక్కడ పరిస్థితిని చాలా బాధపడతాడు, మనం కూడా షాక్ అయినట్టు నటించాలి అని అంటారు శైలేంద్ర. అవునన్న నిజమే అని అంటుంది దేవయాని. ఇంకప్పుడే ఫణీంద్ర కారు దిగుతారు. ఫణీంద్ర వెనకాలే రిషి కూడా నడుచుకుంటూ వస్తాడు. రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేంద్ర, దేవయాని. శైలేంద్ర, ఒకసారి నన్ను గిల్లు అని అంటుంది దేవయాని. మోమ్, నేనే నిన్ను అడగాలనుకుంటున్నాను, నువ్వు నన్ను అడుగుతావేంటి, అసలు మనం చూస్తుంది నిజమేనా అని అంటాడు శైలేంద్ర. ఇంకా అలా రిషి, వసుధార, ఫణీంద్ర, మహేంద్ర అందరూ ఇంట్లో అడుగు పెడతారు. మహేంద్ర శైలేంద్ర ఎక్స్ప్రెషన్ చూసి చాలా నవ్వొస్తుందనమాట మహేంద్రకి. శైలేంద్ర అని అంటారు. బాబాయ్, రిషి అని చెప్పి రిషిని హక్ చేసుకుంటాడనమాట వెళ్ళి. శైలేంద్ర, అన్నయ్య నీకు ఇప్పుడు ఎలా ఉంది, బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు రిషి. నేను బాగానే ఉన్నాను రిషి, నువ్వేమైపోయావోనని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని నటిస్తూ ఉంటాడు. అన్నయ్య, మీరందరూ నన్ను ప్రేమిస్తున్నంతకాలం నాకేమీ అవ్వదన్నయ్యా అని అంటాడు రిషి. అయితే వీడికేది తెలియదన్నమాట, ఆ రౌడీలు నా గురించి చెప్పుండరు, అయినా వాళ్ళేంటి వీణ్ణి వదిలేశారు అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. దేవయాని కూడా తన యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. నాన్న రిషి, నువ్వు కనపడకపోయేసరికి నేను కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తెలుసా, ఎలా ఉన్నావు నాన్న అని బాధపడుతూ ఉంటుంది. పెద్దమ్మ, నాకేమీ కాలేదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరో కావాలనే మన ఫ్యామిలీపై ఇలాంటి అటాక్స్ చేస్తున్నారు, అది ఎవరో తెలుసుకోవాలి, తెలుసుకొని తీరుతాను పెద్దమ్మ, తెలుసుకొని తీరుతాను అని రిషి చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. నువ్వు తెలుసుకోగలవు నాన్న, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటారు ఫణీంద్ర. అవునన్నయ్య, ఖచ్చితంగా తెలుసుకుంటాడు, తెలుసుకొని వాడికి తగిన శిక్ష పడేటట్లు రిషి చేస్తాడు అని శైలేంద్ర వైపు చూస్తూ అంటాడనమాట మహేంద్ర.
ఇంకా అలా శైలేంద్ర దేవయాని మాత్రం ఊహించని ట్విస్ట్ అయితే వాళ్ళకు వస్తుంది. అప్పుడే ధరణి రిషిని చూసి, రిషి ఎలా ఉన్నావు రిషి అని అడుగుతుంది. పర్లేదు వదినా, పెదనాన్న మేము ఇంకా బయలుదేరుతాం అని అంటాడు రిషి. అదేంటి రిషి ఇప్పుడే కదా వచ్చావు, ఇక్కడ మీరందరూ ఉండొచ్చు కదా అని అంటారు ఫణీంద్ర. లేదు పెదనాన్న మేము బయలుదేరుతాం. వస్తారా డాడ్, రండి వెళ్దాం. సరే పెదనాన్న, నేను మిమ్మల్ని తర్వాత వచ్చి కలుస్తాను అని చెప్పి ఇంకా రిషి అయితే వసుధార అండ్ మహేంద్రతో తన ఇంటికి బయలుదేరుతాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. ఇది ఇలా ఉండగా అనుపమ ఇంకా రిషి వాళ్ళ ఇంటికి వస్తుంది, మహేంద్ర వాళ్ళ ఇంటికి. మహేంద్ర వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఇంకా అలా తనైతే ఇంటి బయట చూస్తూ ఉంటుంది. అప్పుడే రిషి కార్ కనిపిస్తుంది అనుపమకి. రిషి కార్ని పోలీస్ తీసుకువచ్చారు కదా, వాళ్ళంతా చెక్ చేసి ఉంటారా అని రిషి కార్ దగ్గరికి వచ్చేలోపే రిషి వసుధార మహేంద్ర ఇంటికి రీచ్ అవుతారు. అనుపమ రిషిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి నువ్వు బాగానే ఉన్నావు కదా అని ప్రేమగా అడుగుతుంది. మేడం నాకేమవుతుంది, నేను బాగున్నాను మేడం అని అంటాడు రిషి. నీ గురించి మహేంద్ర వసు ఎంత కంగారు పడ్డారో తెలుసా రిషి అని అంటుంది పాపం అనుపమ. ఇంకా అలా రిషి అయితే ప్రేమగా వసుధార వైపు చూస్తూ ఉంటారు. మేడం మీరేంటి ఇక్కడ అని అడుగుతారు. ఏం లేదు రిషి, నీకు కొన్ని విషయాలు చెప్దామని అని చెప్పి అనుపమ అంటూ ఉంటుంది. మేడం ఏంటా విషయాలు అని అంటారు. రిషి నీకు నిజం తెలిసిందా, వాడికి శిక్ష వేశావా అని అడుగుతారు. ఒక్కసారిగా మహేంద్ర, అను నువ్వేమీ మాట్లాడొద్దు, ఏదైనా ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటారు. రిషి ఆగండి డాడ్. మేడం ఏమంటున్నారు మీరు, వాడెవడో తెలిసిందా అని అడుగుతారు. అంటే రిషికి అని చెప్పి అనుపమ అడగబోయేలోపు మహేంద్ర అంటారు, అను నువ్వు పక్కకి రా, అమ్మ వస్తారా, నువ్వు రిషిని లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పి రిషిని లోపలికి తీసుకువెళ్ళమంటారు. అప్పుడే ఇంకా మహేంద్ర అనుపమతో, అను నువ్వు తొందరపడి నోరు జారద్దు, రిషికి ఇంకా నిజం తెలీదు అని అంటారు. మహేంద్ర ఆర్ యూ మ్యాడ్, ఏంటి నువ్వు చేస్తున్న పని, రిషి కళ్ళ ఎదుటే ఆ హంతకుడు తిరుగుతుంటే రిషికి వాడి పేరు చెప్పకుండా ఎందుకు మీరు ఇలా నానుస్తున్నారు అని అడుగుతుంది ఇంకా అనుపమ. చూడు ఇప్పుడు మనం చెప్తే రిషి నమ్మడు, సాక్ష్యాలు అడుగుతాడు. రిషికి సాక్ష్యాధారాలతో సహా ఎలా పట్టించాలో అలాగే పట్టించాలి. ముకుల్ ఎలాగో ఇదే పనిపై ఉన్నాడు, ముకుల్కి కూడా ఫోన్ చేసి చెప్పాలి. ముకుల్ ఖచ్చితంగా ఆధారాలు సంపాదిస్తారు. ఖచ్చితంగా రిషికి శైలేంద్ర నిజస్వరూపాన్ని బయట పెడతారు. అంతవరకు సాక్ష్యాలు లేనంత వరకు మనం సైలెంట్గా ఉండాలి అని అంటారు మహేంద్ర. ఇంకా అనుపమ కూడా సైలెంట్ అయిపోతుంది ఆలోచించుకొని. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రిషి వసుధార చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సార్ మీరు తిరిగి వచ్చాక నా ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. మీరు రావడం నాకు నిజంగా మీరు లేనన్ని రోజులు ఈ వసుధార లేదు సార్, నేను ఒక శవంలాగే ఉన్నాను అని బాధపడుతూ ఉంటుంది వసుధార. వసుధార నువ్వు బాధపడితే నేను బాధపడతాను, నువ్వు బాధపడద్దు, నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా చూసుకోవాలని అనుకున్నాను, నువ్వు ఇంకెప్పుడు ఏడవకూడదు అని అంటారు రిషి. సార్ మీరు ఏం చెప్తే అదే చేస్తానని చెప్పి పాపం కన్నీళ్ళు తుడుచుకుంటుంది వసుధార. అవును నన్ను మిస్ అయ్యానన్నావు కదా, మరి నేను నీకు ఎలా గుర్తొచ్చాను అని అడుగుతాడు రిషి. ఇంకా వెంటనే వసుధార రిషిని కార్ దగ్గరికి తీసుకువెళ్తుంది. సార్ ఈ కార్తో మనకి ఎన్నో అనుబంధాలు ఉన్నాయి, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ కారు ఎక్కి కూర్చుంటే పక్క సీట్లో మీరు ఉన్నట్టే అనిపిస్తారు సార్ అని అంటుంది వసుధార. రా అయితే కూర్చుందాం అని రిషి వసుధార ఇద్దరూ ఇంకా కారులో కూర్చుంటారు. వసుధార నువ్వు నా గురించి ఇంకా ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, నాకేమీ కాదు, ఖచ్చితంగా నేరస్తుణ్ణి నేను పట్టుకుంటాను అని అంటారు రిషి. అప్పుడే కరెక్ట్గా వసుధార కళ్ళలో ఏదో పడుతుంది. వెంటనే ఇంకా కర్చీఫ్ కోసం రిషి అలా డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తాడు. అందులో టిష్యూతో ఇంకా వసుధార కళ్ళు అయితే తుడుచుకుంటుంది. అప్పుడే కొన్ని లెటర్స్ చూస్తుంది వసుధార. సార్ ఆ రోజు మీకు వచ్చిన లెటర్స్ కదా అని ఇంకా లెటర్స్ని రిషికి ఇస్తుంది. అవును వసుధార ఇవి ఇప్పుడు అని చెప్పి రిషి ఇంకా అలా అనేలోపు ఫ్రమ్ జగతి అని కనబడుతుంది. ఆ లెటర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. అమ్మ నాకు లెటర్ రాయడం ఏంటి అంటే అని చెప్పి రిషి ఇంకా లెటర్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తాడు. శైలేంద్ర అసలైన నేరస్తులని, శైలేంద్ర తన్ని చంపడానికి కూడా ప్రయత్నించాడన్న విషయం రిషి లెటర్లో తెలుసుకుంటాడు. తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషికి నిజం తెలిసినందుకు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.